Co-sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. స్వాగత సుమాంజలి. గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విచ్చేస్తున్న మన ప్రీతమ నేత, మాజీ ఆర్థిక మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి నా హార్దిక స్వాగత సుమాంజలి. డాక్టర్ వెలగా వెంకట కృష్ణారావు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, తుని నియోజకవర్గం. స్వాగత సుమాంజలి. గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విచ్చేస్తున్న మన ప్రీతమ నేత, మాజీ ఆర్థిక మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి నా హార్దిక స్వాగత సుమాంజలి. ఉప్పాడ త్రిమూర్తులు, తుని మండల టీడీపీ బీసీ సెల్ ఉపాధ్యక్షులు, వల్లూరు, తుని మండలం. స్వాగత సుమాంజలి. గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విచ్చేస్తున్న మన ప్రీతమ నేత, మాజీ ఆర్థిక మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి నా హార్దిక స్వాగత సుమాంజలి. చింతమనేడి అబ్బాయి, తుని మండల టీడీపీ అధ్యక్షులు. స్వాగత సుమాంజలి. గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విచ్చేస్తున్న మన ప్రీతమ నేత, మాజీ ఆర్థిక మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి నా హార్దిక స్వాగత సుమాంజలి. వెలగా వెంకట గంగాధర రంగనాయకులు, సీనియర్ టీడీపీ నాయకులు, కోటనందూరు. స్వాగత సుమాంజలి. గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విచ్చేస్తున్న మన ప్రీతమ నేత, మాజీ ఆర్థిక మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి నా హార్దిక స్వాగత సుమాంజలి. పప్పు నవీన్, తుని మండల టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు, టి వెంకటాపురం, తుని మండలం. స్వాగత సుమాంజలి. గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విచ్చేస్తున్న మన ప్రీతమ నేత, మాజీ ఆర్థిక మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి నా హార్దిక స్వాగత సుమాంజలి. నరహరశెట్టి సూర్యప్రకాష్, ఆత్మ చైర్మన్, పిఈ చిన్నయ్యపాలెం. స్వాగత సుమాంజలి. గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విచ్చేస్తున్న మన ప్రీతమ నేత, మాజీ ఆర్థిక మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి నా హార్దిక స్వాగత సుమాంజలి. చొక్కా అప్పారావు, తొండంగి మండలం టీడీపీ అధ్యక్షులు, చింతకాయలపేట, పెరుమల్లాపురం పంచాయతీ. నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాయకరావుపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన హోంమంత్రి వంగలపూడి అనిత. భూగర్భ జలాల పరిరక్షణ అందరి సామాజిక బాధ్యత అన్న యనమల దివ్య. తొండంగి మండలంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరైన తుని ఎమ్మెల్యే. ప్రకృతి వ్యవసాయంపై విద్యార్థులకు అవగాహన. కోటనందూరు హైస్కూల్ విద్యార్థుల ర్యాలీ. కాకినాడ కలెక్టరేట్లో నార్కోటిక్స్ కోఆర్డినేషన్ సమావేశం. మాదక ద్రవ్యాల నిర్మూలనకు కార్యాచరణ. వర్షం నీటిని ఒడిసి పట్టాలి, నీటి సంరక్షణ అందరికీ సామాజిక బాధ్యత అన్నారు ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య. తొండంగి మండలం పిఈ చిన్నయ్య పాలెంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే యనమల దివ్య విచ్చేశారు. ఎంపీడీఓ ఆర్ఎస్ఎన్ మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్యకు ఆత్మ చైర్మన్ నరహరశెట్టి సూర్యప్రకాష్ కూటమి నాయకులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలతో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించిన ఆమె జల మిషన్ ఫలితాలు గ్రామీణులు అందిపుచ్చుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు నీటి సంరక్షణ బాధ్యతను అందరూ భుజానేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ ఎం రామచంద్రరావు, కూటమి నాయకులు గెళ్ల శ్రీనివాసరావు, వడ్డే రాంబాబు, ములికి రాంబాబు, సీకోలు చిన్ని, తోట వెంకటరమణ, పసుపులేటి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ. నేను
నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దిశగా తీర్చిదిద్దేట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, అలాగే మా కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నా నమస్కారాలు. ఇంత మన్నుటెన్నడలో కూడా మీరందరూ నా గురించి వెయిట్ చేసినందుకు ధన్యవాదాలు మీరందరూ కూడా. అలాగే ఇవాళ స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం ద్వారా మనం అందరం కూడా నీటి సంరక్షణ అనే ప్రోగ్రామ్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాము. ఇప్పుడు ఉన్నది వేసవి కాలం, వచ్చేది వానాకాలం కాబట్టి రైతులందరికీ కూడా ఈ వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, కాలువలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శుభ్రం చేసుకుంటే రైతుకు కూడా నీరు సక్రమంగా అందుతుందనే ఒక ఉద్దేశంతో, అలాగే మనకు కూడా మంచినీరు అందుతుందనే ఉద్దేశంతో ఇవాళ ఈ కాన్సెప్ట్ అనేది తీసుకోవడం జరిగింది. ఇందాక ఏపీఓ గారు చెప్పారు మ్యాజిక్ డ్రెయిన్ అని చెప్పి, ఇది ఆల్రెడీ పెద్దాపురంలో ఇంప్లిమెంట్ చేసిన చాలా గ్రాండ్ సక్సెస్ అయిందమ్మా. ఇప్పుడు దాకా మనకు ఎన్ఆర్జీఎస్ లో కూడా రోడ్స్ వచ్చినాయి, మాకు రోడ్స్ వేస్తున్నారు కానీ డ్రైన్స్ వేయట్లేదని చాలా చోట్ల చెప్పడం జరిగింది. ముఖ్యంగా పి చిన్నపాలెంలో కూడా ఈ డ్రైన్స్ అనేది ఎస్సీ కాలనీలో డ్రైన్స్ అవి లేవు అని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ మ్యాజిక్ డ్రెయిన్ ద్వారా కూడా రానున్న ఎన్ఆర్జీఎస్ లో మనం డ్రైన్స్ కూడా టేకప్ చేస్తున్నాము. ఈ మ్యాజిక్ డ్రైన్స్ కూడా, మ్యాజిక్ డ్రైన్స్ వల్ల వచ్చే లాభాలు కూడా ఇప్పుడే మీరు చెప్పారు. ఒక్క డ్రైన్ వేయాలంటేనే మీకు 10 లక్షలు అవుతుంది, కానీ మ్యాజిక్ డ్రైన్ ద్వారా మీకు ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. 90,000కే ఒక మ్యాజిక్ డ్రైన్ అనేది ఏర్పడుతుంది. ఏదైతే 10 లక్షల పని ఉంటుందో డ్రైన్ది, అది మ్యాజిక్ డ్రైన్ ద్వారా 90,000కే అయిపోతుంది ఆ పని కూడా. కాబట్టి చాలా సక్సెస్ఫుల్ గా కూడా ఆ పెద్దాపురంలో జరిగింది. మేము చూసాం కూడా, వెళ్ళి చాలా బాగా జరిగింది. కాబట్టి మీరందరూ కూడా అధికారులకు సహకరిస్తే వాళ్ళందరూ కూడా ఈ మ్యాజిక్ డ్రైన్ అనేది వేయడం జరుగుతుంది. రేపు రానున్న ఎన్ఆర్జీఎస్ లో ఈ పనులు కూడా మేము టేకప్ చేస్తాము. అలాగే ఈ వాటర్ బాడీస్ క్లీనింగ్ అవన్నీ ఏవైతే ఉన్నాయో ఉపాధి హామీ పథకం ద్వారా కూడా మీకు పనులు కల్పించి ఇవన్నీ వాటర్ బాడీస్ క్లీన్ చేసి రేపొద్దున ఫార్మర్స్కి కూడా నీళ్లు సక్రమంగా పొలాలకి చేరుకునేటట్టు, పొలం టైంకి అందేటట్టు కూడా చూసుకునే ప్రయత్నంలో ఇది ఒక భాగం. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా అధికారులకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే ఉపాధి హామీ పథకాల ద్వారా గత 6 వారాలుగా మీకు డబ్బులు ఏవైతే రాలేదో అవన్నీ కూడా వచ్చేటట్టు తప్పకుండా నేను బాధ్యత తీసుకుంటానమ్మా. థ్యాంక్ యూ. పేదోడి ఆకలిని జగన్మోహన్ రెడ్డి మరిస్తే పట్టెడన్నంతో పేదల కడుపు నింపేందుకు కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లో పునరుద్ధరించిందని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. లోగడ అర్బన్ ప్రాంతాలకే పరిమితమైన అన్నా క్యాంటీన్లు ప్రజా అవసరాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారని ఈమె చెప్పారు. ఇవాళ పాయకరావుపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన హోంమంత్రి అనిత తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అన్నా క్యాంటీన్లో ఆమె భోజనాలను వడ్డించారు. Thank you.
ఈరోజు ఒక సుదినం కింద భావించాలి. ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో కూడా అన్నా క్యాంటీన్ అన్నది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి పేదవాడు భోజనం చేయాలి, ఒక మంచి భోజనం చేయాలనే ఉద్దేశంతో 5 రూపాయలకే భోజన సదుపాయం కల్పించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేసి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది 2014-19 కాలంలోనే. తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే పేదవాడి ఆకలి విలువ కూడా తెలియని వ్యక్తిగా అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేసి అన్నా క్యాంటీన్ భవనాలని కూడా ఎందుకు నిరుపయోగంగా పడివేసే పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. కానీ తిరిగి ప్రతి పేదవాడు కూడా 3 పూట్ల భోజనం చేయాలి, కంపల్సరిగా సమసమాజ స్థాపన అనేది జరగాలి, ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా భోజనం చేయాలన్న తపనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందు మున్సిపాలిటీ ఏరియాస్ లోనే అన్నా క్యాంటీన్లు పెట్టిన అంటే పట్టణాల తాలూకా పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఆ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా ప్రతి ఒక్క రూరల్ మండలాల్లోని కూడా ప్రతి ఒక్క రూరల్ నియోజకవర్గాల్లోని కూడా ఈ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలి అని చెప్పి రీసెంట్ గా 2వ విడతగా 63 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే పాయకరావుపేట నియోజకవర్గానికి పాయకరావుపేట మండలంలో ఈ అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సుమారుగా 61 లక్షల రూపాయలతో ఇది నిర్మాణం కూడా జరిగింది. ఓవరాల్ గా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 63 అన్నా క్యాంటీన్లకి కూడా దగ్గర 38 కోట్ల రూపాయలు ఈ రోజు వెచ్చించడం జరిగింది. అయితే అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి, శుభ్రమైన భోజనం పెట్టాలి, ఏదో హైజీనిక్ లేకుండా ఇలా శుభ్రం లేకుండా భోజనం పెట్టే పరిస్థితి రాకూడదు అని ఎంతో ప్రతిష్టాత్మకమైన మనకి ఈ అక్షయ పాత్ర వాళ్ళని కూడా ప్రత్యేకంగా దీనికి ఎండాస్ చేసి ఇక్కడ భోజన ఏర్పాట్లు కూడా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఓవరాల్ గా ఈ రోజు ఎవరైనా పేదవాడు ఇక్కడ పాయకరావుపేట హెడ్ క్వార్టర్ అనేసరికి ఎలా ఉంటుందంటే చుట్టుపక్కల రూరల్ ఏరియా నుంచి మార్నింగ్ అయ్యేసరికి ఏ పనుల గురించో లేకపోతే ఏ షాప్ ఏదైనా వ్యాపార నిమిత్తమో లేకపోతే ఏదైనా కొనుక్కోవడానికో దేనికో దానికి రూరల్ ఏరియాస్ నుంచి చాలా మంది వస్తుంటారు. చాలా మంది ఇక్కడ దినసరి కూలీలు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళందరికీ కూడా మధ్యాహ్నం అయ్యేసరికి భోజనం లేక హోటల్లో తినే స్తోమత లేక చాలా ఇబ్బందులు పడే సందర్భం నుంచి ఈ రోజు అన్నా క్యాంటీన్ నిజంగా అందరికీ కూడా వరం కింద భావించాలి. ఇక్కడ 5 రూపాయలకే మధ్యాహ్నం భోజనం, అదే విధంగా మార్నింగ్ కూడా టిఫిన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక ఆదివారం తప్పించి సోమవారం నుంచి శనివారం వరకు కూడా ఉదయం మార్నింగ్ టిఫిన్ 7:30 నుంచి 9:30 వరకు టిఫిన్ అవైలబిలిటీలో ఉంటుందండి. అదేవిధంగా లంచ్ కూడా 12 గంటల నుంచి 3 గంటల వరకు కూడా లంచ్ అవైలబిలిటీలో ఉంటుంది. ఒక సండే మాత్రమే అది హాలిడే ఇచ్చున్నారు. సో అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈ అన్నా క్యాంటీన్ అన్నది చాలా రాష్ట్రాల్లోని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న సందర్భం. మనందరికీ తెలుసు అమ్మా క్యాంటీన్ అని తమిళనాడులో కూడా ఏర్పాటు చేయడం, అందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని ఇక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం. ఆ రోజుల్లో 2019-24 టైంలో చాలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా అయిన తర్వాత మేమందరం కూడా చాలా బతిమాలం లెటర్ చెప్పాలంటే, పోనీ అన్నా క్యాంటీన్ అని పెట్టేసి మీ నాన్న పేరు రాజన్నా క్యాంటీన్ అని పెట్టుకోవయ్యా బాబు, అంతేగాని అన్నా క్యాంటీన్ క్లోజ్ చేయొద్దు అని లిటరలీ చెప్పాలంటే బతిమాలుకున్నాం. అయినా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం గౌతమి గోదావరి నది తీరంలోని బడుగువాని లంక గ్రామానికి నది కోత ముప్పు తగ్గించేందుకు కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. రిలయన్స్ పైప్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 63.80 కోట్ల అంచనాతో పైప్లైన్ పరిరక్షణతో పాటు నది కోత నివారణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా స్టోన్ పిచ్చింగ్ ప్లాట్ఫామ్స్ గ్రోయిన్స్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనులకు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌతమి నది ప్రవాహ మార్పులతో తీర గ్రామాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని శాశ్వత పరిష్కారానికి ప్రాజెక్టు దోహదం చేస్తుందని తెలిపారు. పనులు పూర్తయిన తర్వాత నది కోత సమస్య గణనీయంగా తగ్గుతుందని, పైప్ లైన్ భద్రత కూడా మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాసరావు, స్థానిక కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బడుగువాళ్ళంక గ్రామంలో రిలయన్స్ కంపెనీ వారిచే మరి పైప్ లైన్ రక్షణ చర్యలు చేపడుతూ అందులో భాగంగా బడుగువాణిలంక గ్రామంలో నదీపాతానికి గురవుతున్నటువంటి రైతుల భూములు కాపాడడం కోసం గ్రాయిన్స్ నిర్మాణం ద్వారా రక్షణ గట్లు పటిష్టపరిచే చర్యలు, మరి దానికి టెక్నికల్గా మద్రాస్ ఐఐటి వారిచే కూడా ఎగ్జామిన్ చేయించి ఏదైతే ఈ బడుగువాళ్ళంక గ్రామం దగ్గర ఈ గోదావరి నది దాటుతున్నటువంటి పైప్ లైన్ని దెబ్బతినకుండా పటిష్టపరచుకోవడం కోసం
దాంతోపాటు రైతుల యొక్క భూములు ఒడ్డులు విరిగిపోయి నదీపాతం అవుతూ ఉన్నాయి. గతంలో గట్టు నిర్మించిన పూర్తిగా అది న్యాయం చేయలేకపోయింది. దాని మీద ఆలోచనలు చేసి 4 గ్రాయిన్స్ గోదావరిలోకి 4 గ్రాయిన్స్ పొడవుగా గోదావరిలో వేయడానికి కూడా ఈనాడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఈ పక్కగా గోదావరి ఉధృతంగా వచ్చినప్పుడు వేగంగా వచ్చే నదీ కోతకు గురవటం వల్ల ఇటు లంక భూములు విరిగిపోవటమే కాకుండా ఈ పైప్లైన్ కూడా ప్రమాదంలో పడి దెబ్బతినే విధంగా ఉందనే విషయాన్ని గమనించి రేపు వరదలు రాకుండానే తక్షణం ఆ చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఈ గ్యాస్ పైప్లైన్ ఇక్కడ గాడిమొగ మన తాళరేవు నుంచి మొదలుకొని గుజరాత్ వరకు కూడా ఈ యొక్క పైప్లైన్ వెళ్తూ ఉంది. ఈ గోదావరి తీరంలో కనుక ఈ పైప్లైన్ దెబ్బతింటే టోటల్గా ఈ గ్యాస్ సరఫరా కూడా కొలాప్స్ అయిపోయే పరిస్థితి ఉంది. దాన్ని కాపాడుకోవడం కోసం తక్షణం అత్యవసర పనుల కింద అత్యవసరంగా ఈ పనులు టేకప్ చేయాలని రిలయన్స్ సంస్థ వారు ఈ యొక్క పనులు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా రైతులకు ఉపయోగపడే విధంగా మన రైతులు ఇక్కడ ఎప్పటి నుంచో కోరుతూ ఉన్నారు, ఈ బడుగువాళ్ళంక గ్రామంలో మా భూములన్నీ ఇరిగిపోతున్నాయి అనేది. దీనివల్ల ఇప్పుడు ఈ రక్షణ గట్లు ఈ గ్రాయిన్స్ గోదావరిలోకి వేయటం వల్ల అదేవిధంగా లీడింగ్ ఛానల్ కూడా అటువైపుగా అంటే ఇటువైపుగా వచ్చే గోదావరి ఉధృతంగా వచ్చే వాటర్ కోర్స్ని అటువైపు మళ్లించి అటు వెళ్ళేలా చేయడం ద్వారా ఈ యొక్క పైప్ లైన్ కింద కూడా ఏదైతే పైప్ లైన్ ఒకటే గాలిలో ఉన్నట్టుగా కిందంతా కూడా లేకపోయి దాన్ని పటిష్టపరచడం కోసం కూడా చర్యలు తీసుకుని ఈనాడు సుమారు 63 కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఈ పనుల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనివల్ల ఒక పక్క గ్యాస్ లైన్ మనం దెబ్బతినకుండా కాపాడుకోవడం, రెండవది మన బడుగువాళ్ళంక గ్రామ రైతాంగానికి ఇటు పక్క లంక భూములు ఇరిగిపోకుండా ఈ గ్రాయిన్స్ నిర్మాణం ఉపయోగపడుతుందని అధికారులు కూడా ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను. గతంలో ఈ యొక్క గట్లు వేసినప్పుడు కొంత లోటుపాట్లు జరిగాయి, కొంత నాణ్యతగా పనులు జరగలేదు, పూర్తిగా అది దెబ్బతిన్నాయి అనేది కూడా నేను ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా నా దృష్టికి చాలామంది తీసుకురావడం జరిగింది. మళ్ళీ అటువంటి కాకుండా పటిష్టంగా నాణ్యంగా మరి పనులు నాణ్యతని పరిశీలించి ఎక్కడా లోటు లేకుండా పనులు పూర్తి చేయాలని, నిర్మాణాలు ఎక్కడా కూడా రాజీ పడకుండా పనులు చేపట్టాలని కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమం ఈనాడు రిలయన్స్ పైప్ లైన్ ఇండియా లిమిటెడ్ ద్వారా మన గ్రామంలో ఈ పనులు చేపడుతున్నందుకు వారిని అభినందిస్తూ ఈనాడు ఈ కార్యక్రమంలోనే భాగస్వామ్యంగా ఆనందిస్తూ రైతులందరూ కూడా దీనివల్ల మేలు కలుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు అన్ని పాఠశాలలు కళాశాలల్లో ఈగల్ క్లబ్లను చైతన్యవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జి బిందు మాధవ్ సంయుక్తంగా వివిధ శాఖల అధికారులతో నార్కోటిక్స్ కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా జిల్లాలో చేపట్టిన అవగాహన ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ సమీక్షించి మాదక ద్రవ్యాల నిర్మూలనకు అనుసరించాల్సిన కార్యాచరణలను సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల సమాజానికి ముఖ్యంగా యువతకు ఎదురవుతున్న ముప్పు, వాటి నిర్మూలన ఆవశ్యకతలపై ప్రజలలో అవగాహన పెంచాలని, డ్రగ్స్ పై పోరాటంలో అందరినీ భాగస్వామ్యాలను చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్, రెవెన్యూ, విద్యా తదితర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు. So that can improve only if we can improve the visibility in terms of our efforts. మనం ఏదైతే చర్యలు తీసుకున్నాం చాలా చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బీయింగ్ స్కూల్స్ ఆర్ డాగ్ స్పాట్స్ ఆర్ ఆర్డినెన్స్ సర్చ్, రైల్వే ట్రాన్సిట్ రూట్స్ అన్నీ మనము చేసినప్పటికీ సమూహాలు చేసేటప్పుడు దెన్ ఆటోమేటిక్లీ దెర్ విల్ బి పాజిటివ్ కవరేజ్. సో అది మనము రాబోయే రోజుల్లో దృష్టి పెట్టాలి. స్టార్టింగ్ విత్ స్కూల్స్. సో స్కూల్స్ మనం చేసినప్పుడు స్కూల్లో ఉన్న
పేరెంట్ టీచర్ మనకి ఆల్రెడీ కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని కూడా ఇన్వాల్వ్ చేస్తే, అదేవిధంగా పిల్లల ద్వారా పేరెంట్స్కి తీసుకురావడం. ఈరోజు మా స్కూల్లో ఇది నిర్వహించారు, మా దగ్గర ఈగల్ క్లబ్స్ అనేది ఉంది, యువా క్లబ్స్, సఖీ క్లబ్స్ అనేది ఉన్నాయి, వీటిలో మేము ఈరోజు చర్చించుకున్నాము గంజా నిషేధం గురించి, దానివల్ల వస్తున్న ఇబ్బంది గురించి చర్చించుకున్నాం అనేది. ఇఫ్ దే గో బ్యాక్ అండ్ టెల్ దర్ పేరెంట్స్ ఇన్ our school this happened, then parents will understand and learn, okay, ఇది స్కూల్లో చదువు మాత్రం కాకుండా ఇవంతా కూడా నేర్పిస్తున్నారు అనేది మెసేజ్ ఉంటుంది. సో దీనిలో ఉన్న యాక్టివిటీస్ విచ్ ఆర్ హ్యాపెనింగ్, దే గో బ్యాక్ టు ద హోమ్ అండ్ టెల్ ద పేరెంట్స్ ఈరోజు జరిగింది అనేది చెప్పాలి. ఆర్ యూ రైట్ సంథింగ్ ఆర్ సెండ్ దెమ్, ఆస్క్ దెమ్ టు గెట్ ఎ సిగ్నేచర్ ఫ్రమ్ ద పేరెంట్ సో దట్ వీ నో దట్ ఎస్ దే హావ్ సీన్ దట్ నోట్. ఆ విధంగా ప్లాన్ చేయండి. ఇంకొకటి కనెక్టెడ్ టు దిస్, సో ఎక్కువ మనము చూసేది ఈ స్కూల్స్లోనే ఎక్కువ మనము ఈ అబ్బాయి కొంత doubts that he is sure that fellow is consuming ganja, then manamu fellow student should be able to confidently reach out either to the class teacher or to the headmaster saying that this person is taking ganja. అలాంటి ఒక అట్మాస్ఫియర్ అక్కడ క్రియేట్ చేయాలి. డైరెక్ట్గా చెప్పకపోయినా యూ షుడ్ హ్యావ్ సంథింగ్ లైక్ అ ఫీడ్బ్యాక్ బాక్స్ ఆర్ కంప్లైంట్ బాక్స్ ఆర్ సంథింగ్ వేర్ దే drop anonymously that so and so student is taking substance or ganja whatever and he needs. భూగర్భ జలాలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో జలధార నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక సదస్సులో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అధికారులు నీటి సంఘాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. భూగర్భ జలాలను పరిరక్షించేందుకు ప్రతి గ్రామంలోనూ చెరువులను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. జలధార 100 రోజుల కార్యక్రమాలు చిత్తశుద్ధితో పూర్తి చేయాలని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సూచించారు. మొక్కుబడి తంతు కాకుండా ప్రతి నాయకుడు ప్రతి అధికారి చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. భూగర్భ జలాలను పరిరక్షించాలని సూచించారు. మన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆ విధంగా కాకుండా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అనేక చర్యలు తీసుకుంటుంది. ఉష్ణోగ్రతను తగ్గించాలి, మరోపక్క భూగర్భ జలాన్ని పెంచాలి, ప్రకృతిలో పొల్యూషన్ శాతాన్ని తగ్గించాలి. ఇవన్నిటికీ బేసిక్ ఏంటంటే ఒక కార్యక్రమం స్టార్ట్ అయింది. జలధారంలో కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమం స్టార్ట్ చేసేది. మట్టి గురించి ఆలోచిస్తే మన వివరం మట్టి గురించి ఆలోచిస్తాం. ఆక్రమణ తొలగిస్తే ప్రతి చెరువు బండ్ ఫామ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, మెటల్ రోడ్లు కానీ పెద్ద ఎత్తున చేశారు. ఇవన్నిటి కోసం లేబర్ కాంపోనెంట్ పెరగాలి. మనకి ఈ మంత్ ఎనర్జీ సెలవు చేశారు. నాకున్న సమాచారం మేరకు నెక్స్ట్ మంత్ కూడా ఎనర్జీ సెలవు చేస్తారు. ఇవన్నీ అలవ్ చేస్తే మనం ఇవన్నీ రెగ్యులేట్ చేసేసుకోవడానికి వెసులుబాటు అవసరం. అందుకోసం లేబర్ కాంపోనెంట్ పెంచాలి. మీరు అందువల్ల నేను నాయకుల్ని కోరేది ఏంటంటే, మీరు రెగ్యులర్గా సూపర్వైజ్ చేయండి. ఎక్కడ స్ట్రైట్గా గట్టొద్దు, గట్టు ఎప్పుడు స్లోప్ ఉండాలి. అంటే మెట్ట ప్రాంతంలో ఓ విధమైన స్లోప్ ఉంటుంది, డెల్టాలో ఓ విధమైన స్లోప్ ఉంటుంది. అది మెయింటైన్ చేసిన రోజున మరలా గట్టు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం భూగర్భ జలాలని కాపాడాలనే ఉద్దేశంతో జలధార అనే కార్యక్రమాన్ని తీసుకుని గ్రామాల్లో ఉన్న చెరువుల పూడిక తీసి భూగర్భ జలాలను వృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఏదైతే నరేగా కార్యక్రమం ఉందో, నరేగా కింద ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి గ్రామంలో ఉన్న చెరువుల్ని అభివృద్ధి చేయాలనే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు దానికి సంబంధించి నాయకులు, అధికారులు అందరితో ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఇది చిత్తశుద్ధితో జరిగినట్టయితే తప్పనిసరిగా ప్రయోజనం ఉంటుంది. ఏదో మొక్కుబడిగా వ్యవహారం చేస్తే మాత్రం దీని ఫలితాలు అంతగా ఆశించినట్టుగా ఉండవు. అందువల్ల నాయకుల సహకారం అవసరం, అధికారుల సహకారం అవసరం. ముఖ్యంగా ఏదైతే చెరువులను అభివృద్ధి చేయడంలో నిర్ణీత ప్రమాణాలు పాటించాలని అందరినీ కోరడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం, ప్రకృతిని పరిరక్షించుకునే కార్యక్రమం.
ఇవాళ ప్రకృతి పరిరక్షణ అనేది ఒక ప్రధాన అంశంగా మారిన పరిస్థితిని చూస్తా ఉన్నాం. అటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ప్రకృతి పరిరక్షణకు కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రజలు కూడా దీనికి సహకరించమని కోరుకుంటూ సెలవు. ప్రకృతి వ్యవసాయం, ప్రకృతి వనాలు, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై అవగాహన సాధించేందుకు విద్యార్థులు బడి నుంచి పొలం బడి పట్టారు. రేపటి తరాల మనుగడకు ప్రకృతి వ్యవసాయమే మూలధారమని ఇందుకు విద్యార్థి దశ నుంచి అవగాహన కల్పించేందుకు కాకినాడ జిల్లా కోటనందూరు జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం అప్పారావు పర్యవేక్షణలో బడి నుంచి పొలం బడి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ర్యాలీ చేసిన విద్యార్థులు జగన్నాథపురంలో ఎర్రభవాని ఏటీఎం మోడల్ ఫీల్డ్ను సందర్శించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆహార ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టమని వివరించిన విద్యార్థులు ద్రవ జీవామృతం తయారీ విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎంటీలు, టీఐసి, ఆర్పీలు, జెండర్ ఇంటెన్స్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అమృతం ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు వివరించి చెప్తాను చూడండి. పేడ తీసుకుంటాము, తర్వాత బెల్లం 2 కేజీలు తీసుకుంటాం, పప్పుల పిండి 2 కేజీలు, ఆవు మూత్రం, నాటావు మూత్రం తీసుకుంటాము, ఒక గుప్పుడు పుట్టమని తీసుకుంటాం అనమాట. ముందు చూడండి, పేడ పేడ కాదు పేడ ఆవు పేడ, ఇంట్లో పేడ అలా ఉంచదు. అర్థమైందా? పప్పుల పిండి, పసుపప్పు కానీ, మినపప్పు కానీ, పప్పు కానీ, ఏవైనా సరే పప్పుల పిండి యాడ్ చేసుకోవాలి. అనకాపల్లి జిల్లా పాల్తేరు గ్రామం కడిం చెరువు గట్టు మీద కొలువు తీరి ఉన్న తలుపులమ్మ అమ్మవారికి ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఉత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ధర్మకర్త దేవవరపు వెంకట్రావు ఆధ్వర్యంలో గ్రామం నుంచి మహిళలు భక్తుల ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. పాల్తేరు ఎంపీటీసీ మాకినేడి చిట్టిబాబు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి దేవవరపు రఘు, రిటైర్డ్ వీఆర్ఓ విశ్వనాథుని బద్రీనారాయణ, మాజీ ఉప సర్పంచ్ దేవవరపు శ్రీనివాసరావు, బుద్దాల చిట్టిబాబు, బుద్దాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. వల్లూరు, అంకంపేట, పాల్తేరు గ్రామాల ప్రజలు అమ్మవారిని దర్శనం చేసుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించి తరించారు. చీర ఇచ్చేయాలి గురుగారు, మరి ఏమిటి పళ్ళెం పడుతుంది ఇచ్చేయండి. ఓకే, తల్లి అమ్మవారి ఓకే. మరి కాసేపట్లో అమ్మవారి దాసరి జమీల్ గారు 100 రూపాయలు అమ్మవారి అన్నదాన కార్యక్రమానికి విరాళంగా ఇవ్వడం జరిగింది. 100 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగిందండి. కార్యక్రమానికి ఉపయోగ వేడాలమండి చేపల గుణబ్బాయి గారి కుమారుడు అమ్మవారి అన్నదాన కార్యక్రమానికి 200 రూపాయలు విరాళంగా ఇచ్చారు. దేవవరపు గోవింద తల్లి అమ్మవారి దర్శనం చేసుకుని అనంతరం అమ్మవారి రక్షించారు.
పెట్రోల్ దేవయ్య గారు 100 రూపాయలు సోయింగ్లు చేస్తున్నారు, వడ్డించడం వండింది అన్ని లేవడం మానేసి. శ్రీ కల్పన తల్లి అమ్మవారి అన్నదాన కార్యక్రమానికి ఇప్పుడే వెళ్ళాలండి. యావరకు బాబు గారు శ్రీ కల్పన తల్లి అమ్మవారి అన్నదాన కార్యక్రమానికి ఇప్పుడైనా వెళ్ళామండి. గోడి మహేష్ గారు 200 రూపాయలు అమ్మవారి అన్నదాన కార్యక్రమానికి విరాళంగా ఇచ్చారు. అనిశెట్టి గుడిరాజు గారు 100 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగిందండి. పక్కుర్తి నాగపురాజు తండ్రి దాదారావు గారు 120 రూపాయలు విరాళంగా ఇచ్చారు. బొద్దల అప్పలరాజు గారు తండ్రి అప్పలస్వామి గారు 100 రూపాయలు అమ్మవారి అన్నదాన కార్యక్రమానికి విరాళంగా ఇవ్వడం జరిగింది. విరాళం ఇచ్చే భక్తులు ఏమైనా ఉంటే ఆలయం వద్దకు వచ్చి తమ యొక్క పేరు శ్రీ కల్పలమ్మ తల్లి 1016 రూపాయలు అమ్మవారి అన్నదాన కార్యక్రమానికి విరాళంగా ఇవ్వడం జరిగింది. విరాళాలు ఇచ్చే భక్తులు ఎవరైనా ఉంటే ఆలయం వద్దకు వచ్చి తమ యొక్క పేరు నమోదు చేయించుకుంటారని కోరుకునే విరాళం. వెంపల్లి కృష్ణప్రసాద్ గారు అమ్మవారి అన్నదాన కార్యక్రమానికి 500 రూపాయలు విరాళంగా ఇచ్చారు. అదేవిధంగా అన్న సమారాధన కార్యక్రమం శ్రీ కల్పలమ్మ తల్లి అమ్మవారి అన్నదాన కార్యక్రమానికి ఇప్పుడైనా విరాళం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాయకరావుపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన హోంమంత్రి వంగలపూడి అనిత. భూగర్భ జలాల పరిరక్షణ అందరి సామాజిక బాధ్యత అన్న యనమల దివ్య. తొండంగి మండలంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరైన తుని ఎమ్మెల్యే. ప్రకృతి వ్యవసాయంపై విద్యార్థులకు అవగాహన. కోటనందూరు హైస్కూల్ విద్యార్థుల ర్యాలీ. కాకినాడ కలెక్టరేట్లో నార్కోటిక్స్ కోఆర్డినేషన్ సమావేశం. మాదక ద్రవ్యాల నిర్మూలనకు కార్యాచరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.